ముందుగా తపస్వి మనోహరం సంస్థ 5వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేనేదో సరదాగా చిన్న చిన్న కథలు రాసుకుంటాను. కొంతమంది నా కథలు నచ్చి నా సాహిత్యానికి అభిమానులుగా మారారు. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఒక 20 మంది. వాళ్ళందరూ కలిపి ఒక కుటుంబంగా ఒక గ్రూప్ లో ఉండేవాళ్ళు. ఆ గ్రూప్ లో మేమందరం రచన చేస్తూ సరదాగా ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్న సమయంలో ఒక సాహిత్య వేదికలో ఒకనొక విషయంలో జరిగిన చిన్న గొడవ, మేము వేరే చోట ఎందుకు ఉండాలి అన్న ఒక అహంకారం అనుకోండి, ఆత్మాభిమానం అనుకోండి, ఏదైనా పర్వాలేదు, మేము ఒకటి సాహిత్య వేదిక పెట్టుకోవాలి అన్న కారణంతో నిజం చెప్పాలంటే మేము మా 20 మంది కోసం చెప్పి మొదలు పెట్టుకున్న వేదిక. నేను అనౌన్స్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అవడం 3 నెలల్లోనే ఆ గ్రూప్ లో దాదాపు 150 మంది చేరారు. సో అలాంటప్పుడు మనం ఎందుకు వదిలేయాలి, దీనే ఒక వారపత్రికగా నిలబెట్టచ్చు కదా అన్న ఉద్దేశంతో వెబ్సైట్ లో వారపత్రిక అనేది మొదలు పెట్టాం. నిజం చెప్పాలంటే ఆ రోజు వరకు నాకు వారపత్రికలు అంటే స్వాతి, ఆంధ్రజ్యోతి, ఈ మాసం చూసిన ఎక్స్పీరియన్స్, ఎక్కువగా విప్లవ చంద్ర చదివేవాడిని. సో ఆ ఇన్స్పిరేషన్ తోనే నేను నా పత్రిక ఇలా ఉండాలి అన్న ఒక ఆలోచనతో మొదలు పెట్టేశాను. ఎందుకంటే నా ఉద్దేశం నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే ఏదైనా అనుకున్నానంటే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఆన్ ద ప్రాసెస్ ఏదైనా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు పరిస్థితులకు తగ్గట్టు. ఒకటి అనుకుని 100% పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయడం కంటే ఒక అడుగు ముందుకు వేసి కష్టమో నష్టం ముందుకెళ్ళటం మంచిది. లేదు అంటే అడుగు వేయటానికి ఆలోచిస్తూ ఆగిపోవడం అన్న ఒక ఆలోచన ఎప్పుడు ఉంటున్నాను. సో అలా మొదలు పెట్టిన ప్రస్థానం ఇక్కడ వరకు వస్తుందని మేము ఆ రోజు ఊహించలేదు. ఇప్పుడు తపస్వి యాప్ పోస్టర్ రిలీజ్ చేస్తారు అందరూ కలిసి.